Dear students, today I would like to teach you about exotic chicken breeds grown in India. ఈరోజు మనం మన దేశంలో పెంచబడే విదేశీ కోళ్ళ గురించి తెలుసుకుందాం. The exotic chicken breeds are American type, Asiatic type and Mediterranean type, European type. విదేశీ కోళ్ళు అనేవి ముఖ్యంగా 4 రకాలుగా విభజింపబడ్డాయి. అవి ఏంటంటే అమెరికన్ విదేశీ కోళ్ళు, ఏషియాటిక్ విదేశీ కోళ్ళు, మధ్యధర ప్రాంతపు విదేశీ కోళ్ళు, యూరోపియన్ ప్రాంతపు విదేశీ కోళ్ళు. అమెరికన్ టైప్ ఆఫ్ ఎక్సోటిక్ బ్రీడ్స్ ఆర్ రోడ్ ఐలాండ్ రెడ్, ప్లైమౌత్ రాక్, వాండోటే. ఏషియన్ టైప్ ఈజ్ బ్రహ్మ and question type. Mediterranean type of exotic breeds are white leghorn, Minorca. European type of exotic breeds are Sussex, Australo and Orpington. అంటే యూరోపియన్ ప్రాంతపు విదేశీ కోళ్ళు ఏంటంటే సెసెక్స్, ఆస్ట్రాలో, ఆర్పింగటన్. అంతేకాకుండా వీటితో పాటు న్యూ హ్యాంప్షైర్, ఐంకోనా, కార్నిష్ క్రాసిస్ అనే విదేశీ జాతులు కూడా మన భారతదేశంలో పెరుగుతున్నాయి. రోడ్ ఐలాండ్ రెడ్. యూ కెన్ అబ్జర్వ్ ద పిక్చర్. ఇట్ ఈస్ ఏ డ్యూయల్ పర్పస్ బ్రీడ్ రైజ్డ్ బోత్ ఫర్ మీట్ అండ్ ఎగ్స్. అంటే ఇది ద్వంద్వ ప్రయోజనం కోసం ప్రయోజనపు కోడి అనమాట. అంటే కోళ్ళ గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. దీని మాంసం కూడా అధికమైన గిరాకీ విలువని కలిగి ఉంటుంది. అంటే మాంసాన్ని ఇస్తుంది, గుడ్లని ఇస్తుంది. ఇక్కడ చూస్తే మనం ఫెదర్స్ ఆర్ రెస్టింగ్ కలర్. అంటే వీటి ఈకలు తుప్పు వర్ణంలో ఉంటాయి. అంతేకాకుండా హెడ్ బేర్స్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్డ్ ఐస్, రెడ్డిష్ బ్రౌన్ బిగ్ అండ్ రెడ్డిష్ ఇయర్ లోబ్స్. తలభాగంలో మనం చూస్తే ఎరుపు వర్ణపు కళ్ళు, ఎరుపు వర్ణపు ముక్కు, అలానే చెవి వెనక భాగము ఎరుపు వర్ణంలో ఉండడం అనేది మనం గమనించవచ్చు. అంతేకాకుండా సింగిల్ కోంబ్ ఆర్ సీన్ ఓవర్ ద హెడ్. తల మీద ఒకే ఒక కంకం అనేది ఉంటుంది, మీకు కనిపిస్తుంది. అండ్ ఇట్ లేస్ 200 to 300 eggs. ఇది 200 నుండి 300 బ్రౌన్ కలర్ ఎగ్స్ని ఉత్పత్తి చేస్తుంది. బాడీ ఎలా ఉంటుందంటే రెక్టాంగులర్ బాడీ విత్ ఎల్లోయిష్ లెగ్స్ అండ్ ఎల్లోయిష్ ఫీట్ హ్యావింగ్ రెడ్డిష్ టోస్. చతురస్రాకారంగా దేహాన్ని కలిగి ఉండి కాళ్ళు మరియు పాదములు అనేవి పసుపు వర్ణంలో ఉంటాయి. కాళ్ళు మరియు పాదములు పసుపు వర్ణంలో ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ రోడ్ ఐలాండ్ రెడ్. ప్లైమౌత్ రాక్. ఇట్ ఈజ్ ఆల్సో డ్యూయల్ పర్పస్ బర్డ్ బోత్ ఫర్ ఇట్స్ మీట్ అండ్ ఎగ్స్. అంటే ఇది కూడా గుడ్లను ఉత్పత్తి చేస్తుంది, అలాగే మాంసాన్ని ఇస్తుంది. దీని ఎగ్స్ ఎలా ఉంటాయంటే బ్రౌన్ కలర్ ఎగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది గోధుమ వర్ణపు గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈచ్ బర్డ్ లేస్ అబౌట్ 200 eggs పర్ ఇయర్. ప్రతి ఫౌల్ అనేది 200 ఎగ్స్ని ఉత్పత్తి చేయగలదు. బాడీ ఈస్ కవర్డ్ బై వైట్ ప్లమేజ్. దేహం మీద ఎలా ఉంటుందంటే ఈకలు అనేవి తెలుపు వర్ణంలో ఉండి చారలని కలిగి ఉంటాయి. అంటే బాడీ ఈజ్ కవర్డ్ బై బార్స్ అండ్ వైట్ ప్లమేజ్. దేహం మీద చారలను కలిగి ఉంటుంది. ఈకలు అనేవి వైట్ వర్ణంలో, తెలుపు వర్ణంలో ఉంటాయి. ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు కోల్డ్ అండ్ ఈజీ టు మేనేజ్. అంటే ఇది చల్లని వాతావరణంలో తట్టుకోగలుగుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటుంది. దీన్ని పెంచడానికి కూడా ఇది ఈజీగా పెరుగుతుంది. అంటే దీన్ని ఈజీగా పెంచవచ్చు. నిర్వహణ అనేది, మేనేజ్మెంట్ అనేది సులువుగా ఉంటుంది.
Cock weighs about 4.5 kg and hen weighs 3.5 kg. అంటే పుంజు 4 నుంచి 4.5 కేజీల బరువు వరకు పెరిగితే పెట్ట 3.5 కేజీల వరకు బరువు పెరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్లైమౌత్ రాక్. వ్యాండోట్టి, ఇట్ ఈజ్ ఆల్సో ఏ డ్యూయల్ పర్పస్ బర్డ్. అంటే ఇది కూడా గుడ్లను ఉత్పత్తి చేస్తుంది, మాంసాన్ని కూడా ఇవ్వగలదు. ఇక్కడ మీరు దాని బాడీ చూస్తే బాడీ ఈజ్ లార్జ్, కాంపాక్ట్ అండ్ రౌండెడ్ బర్డ్ అనమాట. దీని శరీరం చూడండి పెద్దగా గుండ్రంగా ఒక బాల్ షేప్లో ఉంది. అంతేకాకుండా ద బాడీ ఈజ్ కవర్డ్ విత్ ఎల్లో కలర్ ప్లూమేజ్. అంటే మీకు అక్కడక్కడ రెడ్ అండ్ ఎల్లో కనిపిస్తుంది. శరీరం పసుపు వర్ణపు ఈకలు, ఎరుపు వర్ణపు ఈకలను కలిగి ఉంది. ఇట్ ఈజ్ ఎ షో బర్డ్ అనమాట. అంటే ఇది ఎక్కువగా దీన్ని ప్రదర్శనలకు తీసుకెళ్తారు. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఏ పాపులర్ షో బర్డ్ పర్టికులర్ ఇన్ జర్మనీ ఏరియాలో. జర్మనీలో దీన్ని షో బర్డ్గా ఎగ్జిబిట్ చేస్తారు బికాస్ ఆఫ్ ఇట్స్ అట్రాక్టివ్నెస్. దిస్ ఈజ్ అబౌట్ వ్యాండోట్టి. బ్రామాని మీరు ఇక్కడ చూస్తే ఇది లార్జ్ బాడీ విత్ అట్రాక్టివ్ ఫెదర్స్. దీని శరీరం చూడండి ఇక్కడ చాలా పెద్దగా ఉండి ఆకర్షణీయమైన ఈగలను కలిగి ఉందన్నమాట. హెడ్ బేస్ పేకోమ్, తల ఒకే ఒక ఒంటరి కంకాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్లెషీ శాంగ్స్ ఫెదర్డ్ విత్ ఎల్లో కలర్. అంటే ముంగాళ్ళు అనేవి మీకు కనిపిస్తే పసుపు వర్ణంలో ఉండి సాఫ్ట్ ఫెదర్స్ని కలిగి ఉంటుంది. చూడండి కనిపిస్తుంది మీకు. కాక్ weighs 4 to 5 kgs and hen weighs 3 to 4 kgs. Brahma. This is about Brahma. క్వశ్చన్ బ్రీడ్స్ మనం కామన్గా ఏమన్నామంటే దీన్ని షాంఘై అన్నాం. కామన్లీ కాల్డ్ యాజ్ షాంఘై. బాడీ ఈజ్ కవర్డ్ విత్ థిక్ అండ్ ప్రొఫ్యూజ్ ప్లమేజ్. అంటే దేహం అనేది ఎలా ఉంటుందంటే దట్టమైన ఈకలతో ఆవరించబడి ఉంటుంది. చూడండి మీకు కనిపిస్తుంది, దట్టమైన ఈకలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టైల్ పొసెస్ లాంగ్ అండ్ లార్జ్ ఫెదర్స్. తోకపై ఈకలు అనేవి చాలా పెద్దగా పొడవుగా కనిపిస్తున్నాయి. ఈకలు చాలా పెద్దగా పొడవుగా కనిపిస్తున్నాయి. కాక్ weighs about 3.8 kg and hen weighs about 3.5 kg. This is about question. Leghorn. It is a layer. లేయర్ అంటే మీ అందరికీ తెలుసు కదా, గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇట్స్ హ్యావ్ సింగిల్ కోమ్. తలపై ఒకే ఒక కంకం అనేది ఉంటుంది. ఇట్ లేస్ అబౌట్ 280 to 320 eggs. అంటే ఇది సంవత్సరానికి 280 నుంచి 320 eggs వరకు ఉత్పత్తి చేయగలదు. దే ఆర్ వైట్. ఆ ఎగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి. అంతేకాకుండా అండ్ వే ఏ మినిమం 55 grams. అంటే ఇది ఉత్పత్తి చేసే గుడ్డు 55 గ్రాముల బరువు అనేది ఉంటుందన్నమాట. ఇవి సంవత్సరానికి 280 నుంచి 320 గుడ్లను దిగుమతి చేస్తాయి. ఒక్క గుడ్డు సుమారు 55 గ్రాముల బరువు ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ లెఘార్న్. మినోర్కా. ఇట్ ఈజ్ ఏ హెవియెస్ట్ బర్డ్. అంటే ఇది చాలా బరువైన పెద్దదైన కోడి. జనరలీ లాంగ్ బాడీ అండ్ లాంగ్ కోమ్స్ అనేవి దీని ప్రత్యేకతలు. అంటే దేహము పొడవుగా అలాగే కంకాలు అనేవి పొడవుగా ఉండడం దీని ప్రత్యేకత. బాడీ ఈజ్ కవర్డ్ విత్ వైట్ అండ్ బ్లాక్ ప్లమేజ్. శరీరం మీద అంటే మినోర్కాలో కొన్నింటిలో శరీరం మీద తెలుపు ఈకలు ఉంటే కొన్నింటిలో నలుపు ఈకలు ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించేది తెలుపు ఈకలు మెనోర్కా, అందుకే వైట్ మెనోర్కా అని ఇచ్చాం. ఇట్స్ ఏ గుడ్ లేయర్. ఇట్ ప్రొడ్యూస్ వైట్ కలర్ eggs. Cock weighs about 4 kg and hen weighs 3 kg. This is about white Minorca. Sussex.
ఇట్ కమ్స్ ఇన్ 8 కలర్స్. ఇది సాధారణంగా 8 వర్ణాల్లో కనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఏ కామ్, ఇది చాలా నెమ్మదిగా ఉండే బర్డ్. ఇట్స్ ఏ డ్యూయల్ పర్పస్ బర్డ్, అంటే గుడ్లను ఉత్పత్తి చేయగలదు, అలానే మాంసాన్ని కూడా ఇవ్వగలదు. ఇట్ ఈస్ ఏ అలర్ట్ బర్డ్, అడాప్టింగ్ ఈజీ టు ఎనీ సరౌండింగ్స్. అంటే ఇది చాలా అలర్ట్గా ఉంటుంది ఏ విషయంలో ఉన్నా, అలాగే విభిన్న పరిసరాల్లో తేలిగ్గా అలవాటు పడే కోడ్ అనమాట. ఆస్ట్రాలో, ఇట్ ఈస్ ఏ ఆస్ట్రేలియన్ బ్రీడ్ హ్యావింగ్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఆస్ట్రేలియా పక్షి విశ్వవ్యాప్త విస్తీర్ణాన్ని కలిగి ఉంది, అంటే అన్ని చోట్ల ఇది కనిపిస్తూ ఉంటుంది మనకి. జనరలీ బ్లాకిష్ ఇన్ కలర్, అంటే నలుపు వర్ణంలో కనిపిస్తుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్లు అన్నా తట్టుకుంటుంది, ఎస్పెషల్లీ అధిక వర్షపాతం మరియు అధిక తేమ ఉన్న ప్రాంతంలో కూడా సులువుగా అలవాటు పడగలదు. వెల్ సిచ్యువేటెడ్ బర్డ్ ఫర్ హ్యూమిడ్ అండ్ రైన్ఫాల్ ఏరియాస్. ఆర్పింగ్టాన్, ఇట్స్ ఏ గుడ్ లేయర్. ఇది మంచి లేయర్, మీకు తెలుసు కదా, గుడ్లను ఉత్పత్తి చేస్తే వాటిని లేయర్ అన్నాం. ఇట్ ఈస్ అట్రాక్టివ్ లార్జ్ సైడ్ ఫర్ విత్ సాఫ్ట్ అపీరెన్స్, అంటే చాలా పెద్దగా ఉండి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. హెడ్ బేర్స్ మీడియం సైజ్డ్ సింగిల్ కొమ్. ఇది తల మీద మధ్యస్థంగా ఒకే ఒక కంకాన్ని కలిగి ఉంటుంది. దీని దేహము అనేది కర్వ్లా ఉండి చాలా షార్ట్గా ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే బాడీ హెయిర్స్ కర్వీ షేప్ విత్ ఏ షార్ట్ బ్యాక్ అండ్ యూ షేప్ అండర్లైన్. ఇట్ ఈస్ ఏ గుడ్ లేయర్. న్యూ హ్యాంప్షైర్, న్యూ హ్యాంప్షైర్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఎర్లీ మెచ్యూరిటీ, హ్యూజ్ బాడీ అండ్ క్విక్ ఫెదరింగ్ ఆర్ ఇట్స్ మెయిన్ ఫీచర్స్. అంటే వేగంగా పెరిగే, తక్కువ కాలంలో పక్వ దశకు చేరుకుంటుంది. వేగంగా పెరుగుతుంది, తక్కువ కాలంలో పక్వ దశకు చేరుకుంటుంది. ఎర్లీ మెచ్యూరిటీ, అలాగే హ్యూజ్ బాడీ అండ్ క్విక్ ఫెదరింగ్, దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద న్యూ హ్యాంప్షైర్. ప్లమేజ్ గ్రోస్ వెరీ ర్యాపిడ్లీ, అంటే దేహం పైన ఈకలు చాలా వేగంగా దట్టంగా కూడా పెరుగుతాయి. ఇట్ ప్రొడ్యూస్ లార్జ్ బ్రౌన్ ఎగ్స్, అంటే ఇవి పెద్ద సైజులో ఉన్న గోధుమ రంగు గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. కాక్ వేస్ అబౌట్ 3 to 4 kgs అండ్ హెన్ వేస్ 3 kgs. Ancona, this breeds having white plumage with black spots. మీకు కనిపిస్తుంది దేహం మీద ఎలా ఉందంటే శరీరం ఈకలు తెలుపు మచ్చలతో నల్లగా కనిపిస్తున్నాయి, తెలుపు మచ్చలు కనిపిస్తున్నాయి చూడండి. టోస్, షాంక్ అండ్ ఫీట్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్. ముక్కు, కాళ్ళు, ముంగాళ్ళు అనేవి పసుపు వర్ణంలో ఉంటాయి. ఇట్స్ ఏ గుడ్ లేయర్. కార్నిష్ అనేది ఇట్ ఈజ్ ఏ పాపులర్ షో బర్డ్, అంటే ఇది చాలా అందంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా ద బర్డ్ విత్ హెవీ మస్క్యులర్ బాడీ అండ్ ఇట్ లేయింగ్ బ్రౌన్ కలర్ ఎగ్స్, అంటే మనకి చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటుందన్నమాట. బట్ ఇది ఇట్స్ ఏ షో బర్డ్ అయినా, అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్న ఏం చేస్తుందంటే బ్యాడ్ లెగ్స్ డ్యూ టు వైడ్లీ స్పేస్డ్ హిప్స్, అంటే దీని తుంటి భాగము వెడల్పుగా ఉండడం వల్ల ఇది సరిగ్గా నడవలేదు. అంతేకాకుండా లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది, అంటే దీనికి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి డిసీజెస్ ఈజీగా అటాక్ అవుతాయి. కాక్ వేస్ అబౌట్ 4.5 kg and hen weighs about 3.5 kg. This is about Cornish. The exotic in chicken breeds are Cornish,
Ancona, New Hampshire, Orpington, Australo, Sussex, White Minorca, Leghorn, Cochin, Brahma, Vandute, Plymouth Rock, Rhode Island. This is about exotic chicken breeds grown in India.